మాట్లాడుతున్నాడు. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. క్షుద్రం నా దేశం నాకు నేర్పింది ఇది. నిర్భయత్వం, ఏ పైనైనా చెయ్యి, లోకక్షేమం కోసం చెయ్యి, స్వార్థం కోసం చెయ్యకు, ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యి, అలాగే పరమాత్మ కోసమే అర్పణ బుద్ధితో పనులు చెయ్యి, ఇది నా దేశం చెప్తుంది. ఏ పని చేసినా లోకక్షేమం కోసం మాత్రమే చెయ్యి, అండర్లైన్ అని చెప్తుంటే, ఏంటి అసలు ఇలాంటి హీరోని నేను నా కళ్ళతో నేను ఎప్పుడు నా చర్మచక్షువులతో ఎప్పుడు దర్శించలేదే అనుకుంది మార్గరెట్ అనే ఆవిడ స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసంలో. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన్ని కలిసింది. స్వామి, నా కోరిక తీరుస్తారా? నాకు ఒక కోరిక ఉంది స్వామి అని. అలాగే తల్లి, తీరుస్తాను అన్నాడు ఆయన. మాట ఇచ్చారు మరి, తప్పకూడదు అంది. తప్పని తల్లి, భారతీయుడు మాట ఇస్తే తప్పడు అన్నాడు ఆయన. అయితే స్వామి, మీతో నాకు కొడుకుని కనాలనుంది అంది ఆవిడ. వివేకానంద షాక్ అవలేదు. అలాగే తల్లి, తప్పకుండా. అయితే ఒక్క నిమిషం